బలమైన ఈదురుగాలులకు అరటి పంట దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు పంటల బీమా అందించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ జిల్లా వేముల మండలంలో దెబ్బతిన్న అరటి పంటలను ఆయన పరిశీలించారు. నేల కొరిగిన అరటి పంటలను చూసిన ఆయన సంబంధిత రైతుల నుంచి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం రైతుల పరిస్థితి దారుణంగా మారిందని అవినాష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించేదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పంటల బీమా కూడా రైతు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు అవినాష్ రెడ్డి. వీచిన పెనుగాలులకు మీదిపెంట్ల పంచాయతీ వేముల మండలం భారీ ఎత్తున అరటి పంట నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి ప్రధానంగా రైతులు పంటల బీమాకు సంబంధించిన ప్రీమియం కూడా అంటే 2025 జూన్లో అందరూ కూడా అంటే బ్యాంక్ లో లోన్లు రెన్యూ చేసుకున్నప్పుడే దాదాపు ఈ మండలానికి సంబంధించి అయితే వేముల మండలానికి సంబంధించి దాదాపు 900 మంది రైతులు పంటల బీమా ప్రీమియం కూడా చెల్లించడం జరిగింది జూన్ 2025లో. దానికి సంబంధించిన కవరేజ్ జూలై 2025 నుంచి మే 2026 వరకు కూడా ఆ ప్రీమియం ఏదైతే చెల్లించారో దానికి సంబంధించిన కవరేజ్ ఉంటుంది. అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ ఈ పంటకు సంబంధించి ఉంటుంది. అయితే ప్రధానంగా ఇక్కడ సమస్య ఎక్కడ వస్తా ఉందంటే, గతంలో 2025 జూన్ ముందు వరకు ఉచిత పంటల బీమా ఉండింది. ప్రభుత్వాలే ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ పథకం కింద రైతు వాటా బీమా కూడా ప్రీమియం కూడా ప్రభుత్వాలే చెల్లించేటివి. కానీ 25 జూన్ నుంచి రైతే తన కాంట్రిబ్యూషన్ ప్రీమియం ఏదైతే ఉందో, ఫార్మర్ కాంట్రిబ్యూషన్ ప్రీమియం ఏదైతే పంటల బీమా ప్రీమియం చెల్లించాలో అది రైతే చెల్లిస్తూ వస్తున్నాడు. సో రైతు బీమా ప్రీమియం చెల్లించినప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితి చూస్తే అరటి పంటకు పంటల బీమా ఇవ్వాలంటే వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద అరటి పంటల బీమా కవర్ అవుతా ఉంది. అరటి పంటకు సంబంధించిన పంటల బీమా కవర్ అవుతా ఉంది. ఈ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది మండలంలో ఉన్న ఈ వెదర్ స్టేషన్స్, ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నమోదైన గాలి వేగాన్ని ప్రామాణికంగా తీసుకొని పంటల బీమా ఇవ్వాల్సిన పరిస్థితి. సో గాలి వేగాన్ని ప్రామాణికంగా తీసుకొని పంటల బీమా ఇవ్వాలి. పోనీ మొన్న డ్యామేజ్ అయిన టైంలో, మొన్న ఏదైతే పెనుగాలులు మొన్న రాత్రి వీచి ఇంత పెద్ద ఎత్తున మరి పంట 100 ఎకరాల్లో పంట ఏదైతే నష్టం జరిగిందో మొన్న రాత్రి వీచిన గాలులకు వేముల లింగాల మండలాల్లో, దీనికి సంబంధించి వెదర్ స్టేషన్లలో డేటా చెక్ చేస్తే, ఉదాహరణకు మీదిపెంట్లలో ఉన్నాం మనము. ఈ మీదిపెంట్ల రెవెన్యూ విలేజ్ మొత్తం కూడా వేముల వెదర్ స్టేషన్ కింద కవర్ అవుతా ఉంది. వేముల వెదర్ స్టేషన్ మీరు చూడొచ్చు, ఇక్కడ NA అని ఉందంటే నాట్ అప్లికబుల్, అంటే అసలు వెదర్ స్టేషనే పనిచేయడం లేదని అర్థం. వేరేజ్ ఇదే మండలంలో నల్లచెరువుపల్లిలో ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్ ఉంది. అక్కడ 9.2 km/h వేగం రికార్డ్ అయింది. వేరేజ్ వేములకు వచ్చే కొద్దీ అసలు గాలి వేగమే నమోదు కాల. సో గాలి వేగం నమోదయ్యి 50 km/h గాలి ఉంటేనే పంటల బీమా చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వము గైడ్ లైన్స్ లో పెట్టింది. పంటల బీమాకు సంబంధించిన సంస్థలు చెప్తా ఉన్నాయి. ఇక్కడ ఈ వెదర్ స్టేషన్లే పనిచేయలే, గాలి